తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజున శుక్రవారం అమ్మవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా వేడుకగా జరిగింది. మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు ఆలయంలో శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచరాత్ర ఆగమయుక్తంగా ఈ వేడుకను వైభవంగా జరిపించారు అర్చకులు. కంకణ భట్టార్ శ్రీనివాస ఆచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర చామర వ్యజ్జన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా త్రైత్రేయి ఉపనిషత్తు, పురుష సూక్తం, శ్రీ ప్రసన్న సంహిత మంత్రాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో కృతువులో ఒక్కో మాలవంతున 7 రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు. నెమలి ఈకల మాల, తామర గింజల మాల, పైనాపిల్, రోజా పెటల్స్, నెల్లికాయ, తులసి, రంగురాళ్లతో కూడిన రోజామాలలు అమ్మవారికి అలంకరించారు. స్నపన తిరుమంజనం నిర్వహించే శ్రీకృష్ణ ముఖ మండపాన్ని వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్లు, అపురూపమైన పుష్పాలు, రెడ్ అండ్ గ్రీన్ యాపిల్, మొక్కజొన్న, జామ, ఆరెంజ్ తదితర ఫలాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ మండపానికి 20 మంది టీటీడీ గార్డెన్ సిబ్బంది 2 రోజుల పాటు శ్రమించి అలంకరించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని ధ్వజ మండపం, గర్భాలయం, శ్రీకృష్ణ స్వామివారి ఆలయం, శ్రీ సుందరరాజ స్వామివారి ఆలయం, వాహన మండపం, ఆస్థాన మండపం, టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో దాదాపు 70 మంది సిబ్బంది 3 రోజుల పాటు శ్రమించి సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ గౌతమి, సూపరింటెండెంట్ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.